నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జన్నరం మండలం కలమడుగు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సైన్స్ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు పిల్లలకు సైన్స్ పరమైన క్విజ్ పోటీలు నిర్వహించారు. పిల్లల నేలపై వివిధ రకాలైన పెయింటింగ్స్తో అబ్బురుపరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కట్ట రాజమౌళి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు ఆలోచన చేయండి. ఒకరి మొక్కలు 8 తరగతుల్లో 6 తరగతులు మొక్కలు చూసుడు, 9 తరగతులు 6 తరగతులు చూసుడు కరెక్ట్ కాదు. 6 తరగతులు 7 తరగతులు మీ చూడాలి. ఇప్పుడు సెకండ్ గ్రూప్ బయోసైన్స్ మానవునిలో ఉండే ఎముకల సంఖ్య, బోన్స్ హ్యూమన్స్ లో ఉండే బోన్స్ ఎన్ని బోన్స్ ఉన్నాయి? 206 కరెక్టేనా? శుభాకాంక్షలు. చీకటి నుండి వెలుగును ప్రసాదించే సైన్స్. సివి రామన్ ఎఫెక్ట్ జాతీయ సైన్స్ దినోత్సవంగా ఫిబ్రవరి 28 రోజు మనం జరుపుకుంటా ఉన్నాం. ఎందరో మంది శాస్త్రవేత్తలకు నిలయం మన భారతదేశం. సైన్స్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ రీసెంట్గా మనం చూసాం శ్రీహరికోట నుంచి చంద్రయాన్ సక్సెస్. అది శాస్త్రవేత్తల కృషి ఫలితం. రామన్ ఎఫెక్ట్, రామన్ ఫలితం ప్రపంచంలో ఒక ఆదర్శవంతమైన ప్రయోగంగా ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ మెచ్చుకునే విధంగా మన భారతీయ శాస్త్రవేత్తల యొక్క కృషి ఉన్నదని తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంచుకుంటున్న నా ఆత్మీయ సైన్స్ సోదరులు తమ్ముడు శ్రీ మురుమర్ల రమేష్ గారు, మరో తమ్ముడు శ్రీ అత్తి రాజేందర్ గారు, అదేవిధంగా సైన్స్ మరొక తమ్ముడు ముల్కల తిరుపతి గారు, అదేవిధంగా మా సోదరిమణి కవిత మేడం గారు, మా తమ్ముడు ముత్త తిరుపతి గారు, అదేవిధంగా సోషల్లో మొన్న డిస్ట్రిక్ట్ లెవెల్లో సెకండ్ స్థానంలో నిలవడానికి కృషి చేసిన ఆత్మీయ సోదరుడు బొట్టి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మొన్ననే మాతృభాష దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మన అన్నగారు గౌరవనీయులు శ్రీ లక్ష్మణమ్మ గారు, అదేవిధంగా తమ్ముడు బాణత్ శ్రీనివాస్ గారు, మరి ఈరోజు మీకు స్వీట్ రెడీ చేయడానికి కష్టపడుతున్న వావిలాల శ్రీనివాస్ గారు, అదే విద్యార్థులందరికీ సైన్స్ దినోత్సవం శుభాకాంక్షలు. మరి బర్త్డేని ఏ విధంగా గుర్తుంచుకుంటున్నామో ఈ శాస్త్రవేత్తల యొక్క ఈ సైన్స్ డే కానీ మ్యాథమెటిక్స్ డే కానీ ఇవన్నీ ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకంటే ఎప్పుడో రాతి యుగం నుంచి కంప్యూటర్ యుగం వరకు మౌలికమైన మార్పులు తీసుకొచ్చేది సైన్స్.